జీవిత సత్యాలు తెలియకుండానే ఎందరో జీవితాలను గడిపేస్తుంటారు. జీవిత సత్యాలు మహర్షులు మనకు తెలియజేశారు. పరమ సత్య మార్పు లేనటువంటి అవి ఏమిటో తెలియకుండానే చాలామంది పుడతారు, చనిపోతారు. కాబట్టి మనం ఈ జీవిత సత్యాలను తెలుసుకోవాలి. అందుకోసం మనము పుస్తకంలో 68వ పేజీలో ఈ 11 శ్లోకాల్లో ముద్రణ చేశాం. కనుక ఈ సత్యాలు తెలియకపోతే కళ్ళుండి గుడ్డివాళ్ళు, చెవులుండి చెవిటివాళ్ళు, నోరుండి మూగవాళ్ళు, కాళ్ళుండి కుంటివాళ్ళు, చేతులుండి అవిటివాళ్ళు అని చెప్పుకోవచ్చు. కనుక మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు శంకరాచార్యుల వారు. తస్మాత్ అందువల్ల జాగ్రత్త. జాగ్రత్త అంటే ఏమిటి? బీ కేర్ఫుల్ అంటే మేలుకో అనే అర్థం, అసలైన అర్థం. జాగ్రత్త, జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? మేలుకొని ఉండే స్థితి. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అంటే మేలుకో మేలుకో. అదేంటండి, మేలుకొని ఉన్నాం కదా, పట్టపగలు మేము ఏమైనా పడుతున్నామా అంటారు. మీరు పగలైనా రాత్రైనా పడుకొని ఉన్నట్టే. ఎప్పటిదాకా జీవిత సత్యాలు తెలుసుకోరో, ఆ సత్యాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోరో అప్పటి వరకు పడుకున్న వారి కిందనే లెక్క. ఏం చెప్తోంది ఈ శ్లోకము? తల్లి లేడు, తండ్రి లేడు, బంధువులు లేరు, సోదరులు లేరు, ధనము లేదు, ఇల్లు లేదు, ఇదంతా భ్రమ అని చెప్తుంది. బట్టి భ్రమ అంటే వీటిని మనము లేదు అంటే అన్నీ వదిలిపెట్టేయాలా అంటే మనము వీటిని ఉపయోగించుకొని మన లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. కనుక బస్సు ఎక్కుతాం, సీటు దొరుకుతుంది, అన్నీ ఉంటాయి, కానీ మన లక్ష్యం ఎక్కడికి వెళ్ళాలో అది మాత్రమే ఉంటుంది. అంతేగాని బస్సులో బాగుందనో, బస్సులో ఎవడో పరిచయం అయ్యాడు, వాడు మన ఊరికంటే దాటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడి వెంటే వెళ్ళిపోతానని ఎవడు పోడు. అలాగా మనము లక్ష్యాన్ని మర్చిపోయాము, ఇదే నిజము అనేటటువంటి మోహములో మునిగిపోయి ఉన్నామన్నమాట. అందుకని ఇక్కడ శంకరుల వారు చెప్తున్నారు, ఇల్లు వాకిలి వదిలేయండి, తల్లిదండ్రులను వదిలేయండి అని కాదు ఇక్కడ అర్థం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, వాటిని ఎంతవరకు వినియోగించుకోవాలో, ఎంతవరకు న్యాయం చేయాలో మనం చేయడం లేదు. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త, మేలుకో మేలుకో అని చెప్తూ ఉంది శ్లోకం. కాబట్టి దీర్ఘమైన మహానిద్రలో ఈనాడు జీవాత్మ ఉన్నది. ఎన్ని జన్మలెత్తినా ఈ నిద్ర నుంచి మాత్రం మేలుకోవడం లేదు. మళ్ళీ ఏం చెప్తున్నారు? జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త. పుట్టడం ఒక ఏడుపు, ముసలితనం ఒక ఏడుపు, తర్వాత వ్యాధి రోగాలు ఒక ఏడుపు, పునః పునః మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. సంసార సాగరం దుఃఖం అని చెప్పారు. ఇది చాలా సూక్ష్మమైన లోతైన విషయం, వ్యాపకమైన విషయం. అల్పులకు అర్థం కాదు, మహాత్ములు చెప్పిన వాక్యాలు అర్థం కాదు. కాబట్టి ఇవన్నిటినీ నువ్వు ఆయా అవస్థలు అనుభవిస్తున్నావు, మళ్ళీ చనిపోతున్నావు, పుడుతున్నావు తప్ప ఈ సంసార సాగరం నుంచి బయటపడాలని ఆలోచించడం లేదు. మేలుకో 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 అని చెప్తున్నారు. బట్టి పుట్టడం, చావడం, పుట్టిన తర్వాత అనేక రకాలైన దుఃఖాలు. అందుకే జన్మరాహిత్యం అని చెప్పారు. మోక్షం అంటే ఏమిటి అంటే జన్మరాహిత్యము, మళ్ళీ పుట్టకుండా ఉండడం. కనుక ఆ స్థితిని పొందాలంటే విశేషమైన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త. కామము, క్రోధము, లోభము అనే ముగ్గురు దొంగలు మన శరీరంలో ఉన్నారట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానం అనే రత్నాన్ని అపహరించి
ఎంతో కొంత ఏదో ఇట్లాంటి సత్సంగాలకు వచ్చి 4 పుస్తకాలు చదివి 4 మంచి మాటలు ఏవో గుర్తు పెట్టుకుంటాం. కానీ కామము వచ్చినప్పుడు, క్రోధము పెరిగినప్పుడు, లోభము కలిగినప్పుడు ఆ మైమరుపు లోపల ఉన్న జ్ఞానం అంతా వద్దు. ఏమి లాభమయ్యాడు, ఇన్ని సత్సంగాలకు పోయిండు, ఇన్ని గుళ్ళు తిరుగుతాడు, కోపం వస్తే వీడు మనిషే కాడని అంటుంటారు. భార్య కూడా చెప్తుంది, 30 ఏళ్ళు అయిందండి పెళ్ళి, ఏమీ మార్పు రాలేదు, మళ్ళీ పొద్దున్న లేస్తే దొంగ పూజలు చేస్తాడు అని ఆమె అంటుంది అనమాట. ఎందుకంటే జ్ఞానరత్నాన్ని అపహరిస్తున్నాడు. ఆ క్రోధం అనే దొంగ లోపల ఉన్నాడు. వాడి నెత్తి మీద కర్ర తీసుకొని బుర్ర పగలగొట్టే పీడా పోతుంది. కానీ అది సాధ్యం కాదు. వాడి ఎందుకు సాధ్యం కాదంటే బహిర్ముఖంగా ఉన్నాడు, అంతర్ముఖంగా లేదు. అంతర్ముఖమైతే కానీ ఆ దొంగను పట్టుకోలేదు. అంతర్ముఖం కావాలంటే విశేష ప్రయత్నం చేయాలి. చేయకపోవడం వల్ల ఆ దొంగ ఈ జన్మకు వచ్చే జన్మకు ఎప్పటికీ ఉంటారు. కామం, క్రోధం, లోభం పెద్ద దొంగలు వీళ్ళు. ఇంకా చిన్న దొంగలు ఇంకా 3 ఉన్నారు. తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్య. ఈ 3 ఉంటే ఆ 3 వస్తారనమాట. అసిస్టెంట్ అనమాట వీళ్ళు. ఇప్పుడు ఈ 6 కలిసి మనల్ని బుర్ర వాయగొడతారు. జీవితం అంతా ఇదే అనమాట. కనుక మనము ఈ జ్ఞానం అనే రత్నాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సత్సంగంలో, సాధనలో, స్వాధ్యాయంలో, జీవిత ప్రయాణంలో తెలిసినటువంటి సత్యాలు, పరమ సత్యాలను కాపాడుకొని తదనుగుణంగా వెలగాలి. ఇదిగో తెలుసుకున్నాం అయిపోయింది కాదండి. చేతిలో దీపం ఉందంటే కళ్ళు మూసుకొని పొమ్మని కాదు. దీపమే చూస్తుంది, దీపమే దారి, దీపం దారి చూపిస్తుంది. మరి నువ్వు కళ్ళు తెచ్చుకోవాలి, కళ్ళు ఉన్నాయి కదా. అలాగా జ్ఞానం అనేది ఉన్న తర్వాత ఆ జ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఊరికి చెప్పడానికి కాదు, వినడానికి కాదు, దాచిపెట్టుకోవడానికి కాదు. కాబట్టి కామ, క్రోధ, లోభాలనే 3 దొంగలు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా జ్ఞానరత్నాన్ని, లోభం చూడండి పిసినారితనం అంట. అర్థాతురాణం నా గురువు నా బంధువు. డబ్బు పిచ్చున్నవాడి గురువు లేదట, బంధువు లేదట. గురువు అయితే గురువైన సంగతి ముందైతే సంగతి తెలుసు, నీ వ్యవహారం తెలుసు అంటాడు. అందుకే ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర బావగాడని, బావగారు బాగున్నారండి, వంకాయ తోట బాగా కసినట్టుందండి, 4 వంకాయలు ఇస్తే వంకాయ ఇలా బయట మంది వచ్చారయ్యా, నువ్వు బాగా అయితే అయ్యావు, తర్వాత సంగతి డబ్బులు ఇచ్చి తీసుకో అంటాడు. కాబట్టి లోభము అనేది కొంతమంది ఉంటారు, ఉదార మనస్కులు అంటారు. తుకారం పాపం సంసారం గడవడానికి ఏదో దుకాణం పెట్టుకున్నాడు, భార్య కొడుకు భరించలేక. ఆ దుకాణంలో ఆయన చూడగానే అందరికీ దొంగ మాటలు చెప్పడం, ఏడవడం. మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఈ బట్టలు ఇచ్చేయండి, మళ్ళీ మీకు ఇస్తామండి, మేము కొద్దిగా చెల్లిస్తాము, ఏమో మాయ మాటలు చెప్పడం మొత్తం దోచుకుపోయారు. అయితే ఇచ్చేసాడు. వాళ్ళ మాటలకి అయ్యో పాపం నిజమే, మన దయా హృదయం అది ప్రమాదమే. ఈ పిసినారి మనస్సు ప్రమాదమే. కాబట్టి మధ్య మార్గంగా ఉండాలి. కనుక ఈ కామ, క్రోధ, లోభాలు నువ్వు అనుకుంటున్నావు, ఎవరు శత్రువులు లేరని, ఈ 3 చాలు మన కోపం ఆర్పడానికి. తర్వాత ఆశయావధ్యతే లోక కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానంతి తస్మా జాగ్రత్త జాగ్రత్త. అంటే ఆశతోటి ఈ లోకమంతా బంధించబడి ఉంది. కర్మణ బహుచింతయా, ఈ చింత అనేటటువంటి ఈ కర్మతోటి ఎప్పుడు చింతలు అన్నమాట. ఉంటే ఒక చింత, లేకపోతే ఒక చింత, పుడితే ఒక చింత, పుట్టకపోతే ఒక చింత, మరి పెళ్ళైతే ఒక చింత, పెళ్ళి కాకపోతే ఒక చింత. చూడండి మీరు ఎక్కడైనా చింత అనేది లేని వాళ్ళు ఎవరు కూడా కనిపించారు. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఆయుక్షీణంగా జానండి. ఈ చింతలు, ఆశలు వీటితోటి అసలు మనం అయ్యో అప్పుడే 70 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి అని మనం కాదు, మనకు కూడా అనిపించదు. ఎవడో చెప్తాడు 70 ఏళ్ళు వచ్చినావు, ఇంకా ఏం చెప్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, పెద్ద మనిషి బుద్ధి లేదా, అప్పుడు 70 వచ్చేందుకు అని అప్పుడు మనకు అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఎవడో చెబితే, లేకపోతే అది కూడా అనిపించదు. ఎప్పుడు 16 ఏళ్ళు ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా మంది వయసు గడిచిపోయినట్టు కూడా అనిపించదు. కాబట్టి ఆయుక్షీణం జానంతి, క్షణక్షణము ఆయుష్ గడిచిపోతుంది అనేది స్పృహ కూడా ఉన్నది చాలా మందికి. అలా పుడతారు, లఠగీమనిపోతారు, ఏమీ తెలియదు. ఆత్మ తెలియదు, పరమాత్మ తెలియదు, స్వర్గం తెలియదు, మోక్షం తెలియదు, యజ్ఞం తెలియదు. కానీ ఎందుకండి ఇవన్నీ? ఏదో ఒకసారి అలా శనివారం వెళ్ళి తెంపలేసుకుంటే అయిపోయిందండి. ఇంక ఇవంతా ఇంత లోతుగా మేము పోవండి అని చెప్తారు వాళ్ళు. పాపం ఇంక వాళ్ళు లోతుకు పోరు,
ఇలా దిగజారిపోతూ ఉంటారనమాట. కాబట్టి మానవ జన్మ ఎత్తిందే తెలుసుకోవడానికి, జమ చేయడానికి కాదు. చాలా మంది ఇదే పని అనమాట, జమ చేయడం. ఎందుకంటే ఆ ట్రిక్స్ తెలిసిపోయాయి, ఎట్లా డబ్బులు సంపాదించాలి, వ్యాపారంలో ట్రిక్స్ తెలిసిపోయిన తర్వాత నరమాంసం రుచి మరిగిన పులిలాగా వ్యాపారం వదిలిపెట్టాడు. 70, 80, 90 ఎంత వయసు వచ్చినా కూడా షాప్కు పోవాలరా, షాపు వాడు చేత కాకపోయినా సరే, రే బొండ్రా అక్కడ షాప్లో కూర్చోండిరా, అక్కడ ఏమవుతుందో ఏమో, లేదా చెప్పండి రా సమాచారం. ఇదే అనమాట. వాడు హాస్పిటల్లో పడితే అక్కడ అదే పని, ఎక్కడ పోయినా అదే ఉంటుంది. ఎందుకంటే వాడి సాధన అదే, డబ్బు నుంచి ఏముండదు. కాబట్టి ఆయుక్షీణం నజానంతి, ఆయుష్ గడిచిపోతుందని స్పృహ ఏమాత్రం ఉంటుంది అనమాట. కాబట్టి తస్మా జాగ్రత్త, అందుకని మేలుకో అని చెప్తున్నాడు శంకరాచార్యుల వారు. సంపద స్వప్న సంకాశ యౌవనం కుసుమోపమం విద్యుత్ చంచల మానుష్యం తస్మా జాగ్రత్త. ఈ సంపదలు ఉన్నాయి, ధనము, ఆస్తులు, పాస్తులు, మరి పొలాలు, పుట్రలు, భవనాలు, ఫ్యాక్టరీలు. ఏంటి? స్వప్న సంకాశ అంటున్నాడు. ఇవి కళలో చూస్తాం, కళ్ళు తెరిస్తే ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా ఎప్పుడు మాయమవుతాయి, ఎప్పుడు వచ్చాయి, ఎప్పటిదాకా ఉంటాయి తెలుసా? పుట్టగానే ఉన్నాయా? లేవు. మధ్యలో వచ్చాయి, ఎప్పుడు పోతాయో లేదు. నువ్వే పోతావు, అవి ఉన్న లాభమే ఉంది. నువ్వైతే పోతావు, వాటికంటే ముందే పోతావు కదా, అన్ని సంపాదించి పెట్టు. అయ్యో ఇంత పెద్ద ఆస్తులు, కోట్లు సంపాదించాను, వారసులు లేదు, సంతానం వాడు ఏడ్చుకుంటూ వస్తాడు. ఇంకోటి సంతానం ఉంది కానీ వాడు యోగ్యుడు కాదు, పెద్దోడు మంచోడు, చిన్నోడు మంచోడు కాదు. ఇద్దరు ఉంటేనేమో ఆ ఏడుపు, ఒక్కరుంటేనేమో ఆ ఒక్కడు యోగ్యుడు కాదు. యోగ్యుడైతేనేమో వీడు బుద్ధిమంతుడే కానీ ఈ మన ఫ్యాక్టరీలో చేసే మోసాలు, కుట్రలు వీడికి తెలియకపోతే వీడిని అందరూ ముంచేస్తారు, ఇంత నీతిగా ఉంటే కుదరదు అని ఇలాగే ఏడుపు. అందుకే అర్థానామాచనే దుఃఖం ఆచితానాంచ రక్షణే ఆయే దుఃఖం ఏ దుఃఖం దిగర్థాం కష్ట సంశ్రితాన్ అన్నారు. ఇంకా డబ్బు సంపాదించడం ఎంతో కష్టంతో కూడుకుంది. ఎన్నో రకాల ప్లాన్లు వేయాలి, చెమటోడ్చాలి, నిద్రాహారం మానేసుకోవాలి, తిని కూడా తినదు. చాలా మంది నేను చూస్తున్నాను, ఆ షాప్ పెట్టుకున్నారనుకోండి, 1 గంట మనం 12:30 కల్లా అలా తినేస్తాం. కానీ వాళ్ళు 1, 2, 3 కానివ్వండి, గిరాకీ వస్తుంది ఇక తినదు. 3 4 తిన్నాక మళ్ళీ ఎప్పుడు తింటాడు? మళ్ళీ రాత్రి 10 గంటలకు తింటాడు. కొన్ని రోజుల లోపల ఏమవుతుంది అంటే వాళ్లకు అనారోగ్యము, పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి, హాస్పిటల్కి పోతారు. ఇలాగ చాలా మంది వ్యాపారంలో చూస్తాం. కాబట్టి గిరాకీ వచ్చినప్పుడే అన్నీ సర్దుకోవాలి, దాచిపెట్టుకోవాలి అని. పండుగలప్పుడైతే అసలే ఉండదు పాపం వాడికి, పండుగలప్పుడు ఇంకా గిరాకీ ఎక్కువ. కాబట్టి పేరు పొందినటువంటి సేటు దుకాణం ఉందనుకోండి, ఇంకా ఎక్కువ మంది వస్తారు. పేరు రాకుంటే ఒక బాధ, రాలేదని వాడు ఈగో తోలుకుంటూ ఉంటాడు. పేరు వచ్చిన తర్వాత జనాలు వస్తుంటే మెయింటైన్ చేయలేక సావాలి, 4 పని వాళ్ళని పెట్టుకోవాలి, వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, వాడు పనిచేస్తున్నాడా లేదా, రాకపోతే మళ్ళీ ఇబ్బంది. ఈ విధంగా అర్థానం ఆర్జనే దుఃఖం, సంపాదించడం అంతా దుఃఖమయము. ఆర్చితానాంత రక్షణే, సంపాదించిన మూట వల్ల భద్రంగా కాపాడుకోవాలి. ఎవడెత్తుకుపోతాడో ఏమవుతుందో తెలియదు, అది ఒక దుఃఖం అన్నారు. ఆయే దుఃఖం ఏ దుఃఖం. మరి ఖర్చు పెడుతుంటే దుఃఖం కలుగుతుంది, వస్తుంటే కూడా దుఃఖమే. ఇంత వస్తుంది, ఏం చేసుకున్నాం, ఎక్కడ రాసుకుంటాడు, ఏం చేయాలి, వీడు సీఏ వాడు మంచివాడు చెప్తే బాగుండు, దొంగ లెక్కలు రాస్తే బాగుండు, ఇంకా ట్యాక్స్ వాళ్ళు వస్తాడు, వాడు మేనమామ వస్తాడు, వాడు బాగా వచ్చి ఇంతకుముందే బాగా అడిగాడు, ఇవ్వకపోతే బాగుండదు, వాడికి ఒకసారి ఇచ్చామంటే వాడు ఊడుకోదు. ఈ విధంగా ఏ దుఃఖం ఏ దుఃఖం. వస్తుంటే దుఃఖమేనట, పోతుంటే దుఃఖమే. ఖర్చు అయిపోతుంటే అయ్యో ఖర్చు అయిపోయింది. దిగర్థాన్ కష్ట సంశ్రిత, అటువంటి ఈ ధనానికి ధిక్కారము. ఇన్ని కష్టాలతో కూడినటువంటి ధనము నాకు అవసరం లేదు అని చెప్పాడు ఒక మహర్షి. కాబట్టి మహర్షులు పాపం ఈ నోట్లు కానీ బిళ్ళలు కానీ ఏమీ, బంగారం వెండి ఏమీ అవసరం లేకుండా అడవి లోపల పక్షుల్లాగా, జీవుల్లాగా వాళ్ళు ఆహ్తిగా గడిపారు. అది అప్పుడు అడవుల్లో గడపడానికి కూడా ఏమీ లేదు. అక్కడ మనం మాడి చావాల్సిందే తప్ప పళ్ళ చెట్లు లేవు, ఔషధులు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇది పరిస్థితి ఇప్పుడు. కాబట్టి సంపద స్వప్న సంకాశ, ఈ సంపదలన్నీ కళలో చూసింది ఇళ్ళలో ఉండదు, ఎప్పుడు మాయమవుతావో తెలియదు. యవ్వనం కుసుమోపమ. యవ్వనం ఉంది,
బలంగా ఎర్రగా బుర్రగా కండలు తిరిగి ఉంటారు. ఇది కుసుమోపం అంటున్నాడు. అంటే పువ్వు చూస్తే ఎంతో మెరిసిపోతూ ఉంటుంది, రంగులు సుగంధం వెదజల్లుతూ ఉంటుంది. ఎప్పుడు వాడిపోతుందో తెలియదు, చూస్తూ వాడిపోతుంది. బలంగా ఉన్నాను మీసాలు తిప్పుకుంటూ తిరుగుతాడు, ఈ లోపల కాస్త జుట్టు తెల్లబడిపోతుంది, బట్టలు వస్తుంది. వస్తేమో అన్నయ్య గారు పోయి బాబాయ్ గారు పోయి అంకులు వస్తుంది, అంకుల తర్వాత తాతయ్య గారు, ఇలా వరుస. అంటే తాతయ్య నాకు ఏం పెద్ద వయసు ఏం లేదు, 45 ఏళ్ళే నాకు తాతయ్య అంటాను. అంటే జుట్టు ఊడిపోయింది కదని ఆ తాతయ్య అనుకుంటున్నామండి. జుట్టు పోయింది అంతే, అదొకటే కాదు, ఒకటి తెచ్చుకోవాలి. అదేదో విగ్గో బొగ్గో దొరుకుతుంది, అది తెచ్చి పెట్టుకుంటే పీడ అవుతుంది. అందరూ తాతయ్య అంటున్నారు, నాకంటే పెద్దవాళ్ళను తాతయ్య అనట్లేదు, నన్నే. అదొక బాధ. మళ్ళీ జుట్టు ఉండి తెల్లబాడితే మళ్ళీ రంగేయాలి, రంగేసి వేసి వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆ రంగు లోపల విశేషమైన కెమికల్స్ ఉంటాయి. రంగు వేయకూడదని మళ్ళీ చెప్తున్నారు. బాబా వేయకుంటేనేమో అందరి ముందు పరుగు పోతుంది, పెళ్ళిళ్ళు పేరెంటాలు వస్తుంది. అబ్బా ఇంత రంగు వేయకుండా ఒకసారి వేరే, అబ్బా నీ జుట్టు అంతా ఎప్పుడైతే మాకు కూడా తెలియదు అని, నీ బాగానే 70-80 ఏళ్ళు ఉంటుండొచ్చు అంట. ఈ విధంగా అదొక బాధ. కాబట్టి యవ్వనం కుసుమోపమం. ఈ యవ్వనం అనేది పువ్వులాగా ఎప్పుడు వాడిపోతుందో తెలియదు అని చెప్పారు. దాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ కాపాడుకున్నా తప్పదు. కాల శాసనాన్ని ఎవరు ఆపలేదు. విద్యుత్ చంచలం ఆయుష్యం. ఇక ఈ ఆయుష్ ఉంది, 100 ఏళ్ళు వస్తామా, 70 ఏళ్ళు వస్తామా, 60 ఏళ్ళకి కుటుంబాతామా, 30 ఏళ్ళకి పోతామా, 20 ఏళ్ళకి, ఎవరికి తెలియదు. ఇక ఈ భారతదేశంలోనైతే అసలే తెలియదు. యముని నగరానికి ద్వారాలు ఈ రహదారులు అని చెప్పుకోవచ్చు. రోడ్ ఎక్కామంటే చస్తామా బతుకుతామా, కాలు చేయి విరిగి వస్తామా కూడా తెలియదు. 5 లక్షల మంది పైన ప్రతి సంవత్సరం రోడ్ల మీద యాక్సిడెంట్లలో చస్తున్నారు. చచ్చిన వాళ్ళ లెక్క. ఇక బతికి కాళ్ళు చేతులు విరిగి బుర్ర పగిలిపోయి ఇంకా అనారోగ్యము లేవకుండా చావకుండా బతికే వాళ్ళు 3 మంది. వాళ్ళకంటే అప్పుడే స్పాట్ డెడ్ చచ్చిపోయిన వాళ్ళు పుణ్యాత్తులు అనుకోవచ్చు. ఆ లేవకుండా చావకుండా ఉండి ఖర్చులు డబ్బు పెట్టలేక ఎడవాలి చదవాలి. కాబట్టి ఈ ఆయుష్ అనేది విద్యుత్ చంచలం, మెరుపు తీగ లాంటిదట. మెరుపు టకీమని మెరుస్తుంది, మాయమైపు. అలాగే ఆయుష్ ఎప్పుడు పోతుందో తెలియదు. మనతో చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు, మన ఊరి వాళ్ళు ఉంటారు, మన బంధువులు, మన సమాన వయస్కులు ఉంటారు. మనతో పాటు ఇంతకాలం బతుకున్నారంటే ఒకడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, ఇంకోటి అంత ముందే పోయి ఉంటాడు, ఒకడు హాస్పిటల్లో ఉంటాడు, ఒకడు ఇంకేదో ఉంటాడు. కాబట్టి సమాన వయస్కులందరూ కూడా సమానమైన ఆయుష్ను పొందుతారని లేదు. తమ్ముడు ముందు చచ్చిపోవచ్చు, అన్నయ్య ఎక్కువ కాలం బతకవచ్చు, నాన్న బతికుండొచ్చు, కొడుకే చచ్చిపోవచ్చు, మనవాడు ముందు చచ్చిపోతాడు, తాత ఇంకా బతికుంటాడు. మనవాడు చనిపోయాడయ్యా, నీకు ఇంకా ఆయుష్ గట్టి ఉంది, నువ్వు మాత్రం బతికే ఉన్నావంటే అర్థం ఏంటి, నువ్వు కూడా చస్తే పీడ అవుతుంది. అలా పలకరిస్తూ ఉంటారు. బతికున్నా ఎక్కువ కాలం బతికుంటే అదొక బాధ. 90 ఏళ్ళకి వచ్చి ఇంకా గట్టిగా ఉన్నావా, ఇంకా గట్టిగా ఉన్నావు అంటే గట్టిగా లేక ఏం కావాలి, పోవాలా, అలా అడుగుతారు అన్నమాట. కొంతమంది 80 ఏళ్ళు బాగానే తింటే బాగా మెయింటైన్ చేస్తున్నావు అంటారు. మెయింటైన్ చేయకుంటేనేమో అదో రకంగా చూస్తారు, అదో రకంగా మాట్లాడతారు. కాబట్టి ఈ ఆయుష్ మనం ఎంత తిప్పలు పడినా, అది తెలంగాణలో చెప్తూ ఉంటారు స్వామి, 1000 ఏళ్ళున్నా 1000 తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదంట. అలాగే మీరు ఎంత మెయింటైన్ చేసినా 100 బతికితే 100 తోపి పెడతారు. 100 బతికితే గొప్ప, 150 అయితే ఎవరు బతకరు. 150 ఎవరు బతుకుతారు? ఎవరో ఆయన ఎవరో చెప్పారు, కాశీలో త్రిలింగ స్వామి అంట, త్రైలింగ స్వామి, ఆయన 150 ఏళ్ళు బతికాడని అంటారు. కాబట్టి 350 ఎవరు బతికాడు అంటారు. ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతికినా కూడా ఎవరు ఇష్టపడరు. 100 ఏళ్ళ దాకా ఏళ్ళండి తొందరగా పోయింది, తొందర అంటే వాడు తొందరగానే పోతాడు. కాబట్టి ఎందుకంటే వాడికి ఏం లక్ష్యం ఉండదు, తిందాం తాగుదాం పడుకుందాం, ఇంకా గురించి ఇంకేమీ ఉండదు. ఒక గొప్ప లక్ష్యం ఉన్నవాడు ఎక్కువ కాలం బతికినా కూడా ప్రపంచానికి మేలు జరుగుతుంది. లక్ష్యాలు ఏమి లేవు, మనవాడు బాగున్నాడా, ముని మనవాడు పుడుతున్నాడా, మనవరాలు పెళ్ళి అయిందా, ఇంకేదో అయిందా, ఇవే సొల్లు ముచ్చట్లు ఆలోచించే వాళ్ళు బతికి కూడా లాభం ఏమీ లేదు. వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు అందరు బంధువులు కూడా. అన్నీ సాగస్త మాటలు, నీకెందుకే ఇవన్నీ విషయాలు వాడు ఉన్నాడు, ఇంకా అవసరమా అని కూడా అంటారన్నమాట. అవన్నీ పట్టించుకో. అందుకే పూర్వం చేసేవాళ్ళు 60 ఏళ్ళు రాగానే ఏది పట్టించుకునే వాళ్ళు అన్నీ పక్కన పెట్టేసి హాయిగా రామ రామ కృష్ణ కృష్ణ అని జపమో భజనో ధ్యానమో ఏదో తత్వాలు పాడుకోవడం ఏదో చేసుకునేవాడు. సాంసారికమైనటువంటి లంపటాలకు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియకపోయినా
ఇప్పుడు ఏమి సీరియల్ చూడటము, చెత్తంతా నేర్చుకోవడము, సంసార విషయాలు ఇంకా ఆడటం, ఇంకా తెలుసుకోవాలి. నాకే చెప్పాలి, నన్ను అడగడం లేదు, నా పర్మిషన్ తీసుకోవట్లేదు, నాకు చెప్పడం లేదు. ఒక్కొక్కరు కొట్టు పెట్టాడుతుంటారు. అంతటి తాపత్రయం ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత తాపత్రయం ఉన్నా ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి బురదంతా వదిలించుకొని మనము మన కర్తవ్యం అయిపోయింది. నువ్వు తండ్రిగా నీ పిల్లల్ని పెంచావు, పెద్ద చేశావు, పెళ్ళిళ్ళు చేశావు, అయిపోయింది కానీ చాప్టర్. మళ్ళీ మన వాళ్ళకు నేను చేస్తాను, మన వాళ్ళని చూస్తాను, మన వాళ్ళు స్కూల్ పోవాలి, వాళ్ళ పెళ్లి కావాలి, పేరు పెట్టాలి. ఇది నీకు సంబంధించినది కాదు. వాడు కన్నా తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకంటే వీళ్ళకి ఆరాటం. ఎందుకంటే వేరే పని లేదు వీళ్ళకి. ధ్యానం లేదు, తపస్సు లేదు, యజ్ఞము లేదు, స్వాధ్యాయం లేదు, ఏదీ లేదన్నమాట. మనవాడి ముచ్చట్లు కావాలి, లేకపోతే టీవీ సీరియల్ కావాలి, లేకపోతే పక్కింట్లో ఊళ్ళో ముచ్చట్లు కావాలి. ఇలాంటి పనికి మారిన చెత్త భారతదేశంలో పేరుకుపోయిందన్నమాట. మానవ జన్మనే వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి తస్మా జాగ్రత్త అని శంకరాచార్యుల వారు మనకు జీవిత సత్యాలను చిన్న శ్లోకాల రూపంలో మనకు చెప్పారు. బట్ ఈ శ్లోకాలను మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడప్పుడు వీటిని మల్లెలేసుకుంటే కొంతన్నా తిరిగి వస్తుందేమో అని నేను ఈ పుస్తకంలో 68వ పేజీలో ఈ 11 శ్లోకాలు ముద్రణం చేశాను. ఇప్పుడు 5 శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా 5 శ్లోకాలు రేపు తెలుసుకుందాం. ఓం శాంతి.